ఓరిచ్చేదే ఉంది. మా అబ్బాయి చంద్రబాబు టైంలో మా అబ్బాయిది నాది ఇద్దరిది ఆధార్ కార్డు బియ్యపు కార్డు మొత్తం తీసేసారు. పోతే ముఖ్యమంత్రి కాడ రాగిపాటి సాంబశివరావు కాడ వాళ్ళందరి కాడికి పోతే ప్రతి ఒక్కళ్ళు అడిగితే జగన్ వచ్చిన తర్వాత నా పిల్లగాడికి కార్డు మాడోళ్ళ కార్డు డివైడ్ అయ్యి నాకు ఇల్లు లోన్ వచ్చింది, ఇంటి పట్టా వచ్చింది. వాళ్ళ కాడికి పోయి చేతులు కట్టుకోవాలి కదా, ఇట్ట చేతులు కట్టుకొని మాట్లాడాలి, చేతులు కట్టుకోవాలి, మాట్లాడితే అప్పుడు మాట్లాడుతారు. జగన్ ప్రభుత్వం మంచిది. రాజశేఖర రెడ్డి ఉన్న కాంచి అందరికి చేసిండు మంచి. నాకు మంచిగుంటే ఓటేయమంటు, నా మంచి లేకపోతే ఓటేయొద్దండు. నా గడ్డను చూసినావు కదా. అయినా కూడా తర్వాత వాళ్ళందరూ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరమైతే నీ ఆధార్ కార్డు మార్పిచ్చి అన్ని చేద్దామంట. మా ఆడోళ్ళకి ఏజ్ తక్కువైంది, నాది పోయి ఏజ్ తక్కువైంది. కాడికి పోయి ఇట్లా నిలబడాలని చెబుతుంటే చేతులు కట్టుకోవాలి. వాళ్ళ కాడ మందులు కొట్టడానికి పోయినా చాలక మందులు కొట్టడానికి మేడికొండూరు మన గచ్చితరం లేదు కదా. అప్పుడు ఏం పేదోళ్ళం కదా, పనిచేసేవాని కదా, నా గచ్చితరం లేదు కదా. ఒక్కలు కాదు 100 మంది రమ్మను, 100 మంది రమ్మను. మాది రణచితల, మేము వచ్చి 15 సంవత్సరాలు 100 సంవత్సరాలు రమ్మను. అట్ట కాదండి, జనంలో మార్పు ఏం లేదు. అంతే.